హరి ఓం. జై జగజ్జనని త్రైలోక్యమాత. మాణిక్య వీణాము బలాలయంతి మదాలస మంజుల వాగ్విలాస మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ అంగ కన్యా మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంచే కుజోన్నతి కుంకుమరాగసోనే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత. జయ జగజ్జనని ముగించుకోగానే వెంటనే శ్రావణభూతి పైకి లేచారు. గురువుగారు, మీరు పద్యం చెప్పనే లేదు అన్నారు. ఆయన పద్యం కొన్ని అనివార్య కార్యాల వల్ల నిన్న మనం పద్యం చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు చెప్పుకుందాం. సహజంగా మానవులు యొక్క అదృష్టాలు దురదృష్టాలు కర్మలు అవి మంచివి చెడివి వెంటాడుతూ ఉంటాయి. అటువంటి సంబంధించినటువంటి ఒక నీతి పద్యం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. రాతిరి మూషికంబు రాతిరి మూషికంబు రాతిరి మూషికంబు వివరం పునరించి కరంబద్ధమై బీతిల్లి మిక్కిలి డసియున్న పాము వాతం సంవాతం భుజందే దాని మింగి పాము ఆ బిలమునందు వెడలిపోయి ఏ రీతి క్షయ వృద్ధులకు హాని వృద్ధులకు ఎచ్చట దైవంబు కారణం బగునే. భర్తృహరి ఒక మంచి ఉన్నతమైనటువంటి మానవులలో ఉన్న అనేక సందేహాలను తొలగించడానికి ఈ పద్యం చెప్పాడు. రాత్రి మూషికంబు యువరంబు చెడి కరంబద్ధమై బీతిలి మిక్కిలి డస్సి ఉన్నటువంటి పాము, పెద్ద పాము వాతంబడి సంపాతముంజంది యా పాము మృంగి వెడలెన్ ఆ బిలంబు త్రోవనే ఏ రీతిన్ క్షయ వృద్ధులకు హాని వృద్ధులకు ఎచ్చట దైవంబు కారణం బగునే. భర్తృహరి అంటే దురదృష్టం ఎట్లా వెంటాడుతుంది. ఒక ఎలుక, పెద్ద ఎలుక చాలా ఆకలి వేస్తుంది. అది పగల్లో తిరిగితే ఏం చేస్తుంది, అందరూ చేసింది దాని కర్మ కొద్దీ మెల్లగా ఏదో ఒక బుట్ట ఉంటే ఆ బుట్టను కలుగు చేసింది. బిలం అంటే కలుగు. కరంబద్ధమై దాని కర్మానుసరించి అది బిలం చేసుకొని అందులోకి వెళ్ళింది. బీతిల్లి భయంతో అక్కడ అలసిపోయి ఉన్నటువంటి, బాగా అలసిపోయి ఆహారం అక్కడ పడినటువంటి అదే బుట్టలో ఒక పెద్ద పావును తగులుకోరు. పాములు పట్టేవాడు బుట్టలో పావును పెట్టుకొని వస్తాడు, పెద్ద పావుని. అది బుట్టలోని ఆడిస్తాడు. అదేం చేస్తుంది, పాప ఇరుగు దాంట్లో ఇరుక్కొని ఆహారం లేకుండా వాళ్ళు పెడితేనే ఆహారం లేకపోతే లేదు. ఇప్పుడు ఈ ఎలుక ఏం చేసింది, ఆ బుట్టకు రంధ్రం పెట్టింది. దీంట్లో ధాన్యం ఉంది అని దాని కర్మ ఎలా కలిగింది చూడు. భీతిలి డస్సి మిక్కిలి ఆశ చెడి ఉన్న ఆశ అంతా పోగొట్టుకొని బాధపడుతున్న ఆ పాము ఈ యొక్క బొరక చేసుకుని లోపలికి వెళ్ళింది. అప్పుడు పాముకు, అబ్బా భగవంతుడు ఎంత కరుణామయుడయ్యా, ఎంత దయామయుడయ్యా, నా కోసం ఒక అద్భుతమైన ఆహారం పంపించిన, మంచి ఆహారం పంపించని గుటక్కని దాన్ని మింగేసేసి కటకడాన్ని వెంటనే పామున్ వెడలి ఆ బిలంబు త్రోవన్
ఏదైతే ఈ బుట్టకు రంధ్రం చేసిందో ఎలికపోయి ఆహారం తినాలని ఆ రంధ్రంలో నుంచి ఆ పాము వెళ్ళిపోయింది. ఆహారం దొరికింది, దానికి స్వేచ్ఛ కూడా దొరికింది. అంటే మానవులు అదృష్టాలు దురదృష్టాలు ఏ రీతి ఎరుగుదురు క్షయ వృద్ధులకు హాని వృద్ధులకు, అంటే మీ కష్టాలకు అభివృద్ధికి. వృద్ధి చెందడం అంటే గొప్పగా ఎదగడానికి. అంటే అదృష్ట దురదృష్టాలు. అదృష్టం వరించిందంటే ఒకసారి లాటరీలో కోటి రూపాయలు తగిలిన వాళ్ళు ఉంటారు. లేదు ఏదో చిన్నగా ఇందులోని ఇప్పుడు ఈ కాలం చూస్తుంటే మాధ్యమాల్లో హాస్యానికని చేరి ఆ హాస్యాలు చూపించి, అంటే సహజంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇది విమర్శించడం కాకపోయినా కూడా రెండు అర్థాలు వచ్చేటట్టుగా డబుల్ మీనింగ్. రెండు అర్థాలు అంటే మీ మానవుల్ని వ్యామోహదించే అర్థం ఒకటి, ఇంకొకటి సహజంగా ఏదో నవ్వించాలని చెప్పేటొకటి అనే విధంగా ఉంటాయి. ఇవి మానవులు గ్రహించి అయినా కానీ నవ్వుకోవడానికి కదా అనుకుంటారు. నవ్వుకోవడం మంచిదే, కానీ మన సంప్రదాయం ఏమవుతుంది, మన సంస్కృతి ఎక్కడ దిగజారిపోతుంది. ఆడవాళ్ళను అలా అర్థాలు తీసుకొచ్చేటటువంటి మాటలు చెప్తూ విచిత్రంగా వేషాలు వేస్తూ వాళ్ళు ఆహాన్ని వాళ్ళు నవ్వుకుంటుంటారు. వీళ్ళు చేసి ఎవరో కొందరు నవ్వుతారు, మిగతా వాళ్ళు నవ్వరు. ఏం కర్మరా ఇది దరిద్రం అనుకుంటారు. ఎందుకు? డబ్బు కావాలి. ఆ యొక్క సంస్థకు డబ్బు కావాలి. ఆ సంస్థ ఏ కార్యక్రమాలు చేసి డబ్బు సంపాదించాలి. ఏదో ఒక కార్యక్రమం ఈ కార్యక్రమాలు ఇలా జరుపుతుంటారు. కొన్ని ఈ చిన్న చిత్రాలు ఉంటాయి, ఈ సీరియల్స్ అంటాం వాటిని. అవి దాంట్లో కొంచెం నీతో కొంచెం నిజాయితో అవన్నీ కొంచెం బాగా కలమరీతులు తీసుకొస్తారు. అంటే స్త్రీలను పురుషులను మరి ఎటువంటి అసందర్భ భావం లేకుండా, ఎటువంటి స్త్రీలకు కానీ ముఖ్యంగా స్త్రీలకు, భారత జాతికి గర్వించదగినటువంటి స్త్రీ, అలంకార సర్వభూషితమైనటువంటి అటువంటి స్త్రీలను ఇలా చిత్రాలుగా చూపెట్టి వాళ్ళతో అనేక నృత్యాలు చేస్తూ ఇది ఒక మన సాంప్రదాయం అని భ్రమిస్తూ ఉంటారు. ఇది ఎందుకు అంటే బాధపడేవాళ్ళు బాధపడుతూ ఉంటారు, మనకెందుకు అనుకుంటారు. కానీ ఇలాంటివి అపహాస్యం చెందేటట్టుగా స్త్రీల యొక్క విషయంలో, పురుషుల యొక్క విషయంలో ద్వంద్వార్థాలు వచ్చేటట్టుగా, అంటే మీ రెండు అర్థాలు, విపరీత అర్థాలు. ఏమీ లేని బికారిగా ఒకటి పడి ఉంటాడు, వాడు ఇలాంటి దానికి ఒప్పుకుంటారు. ఒప్పుకున్నాక దాంట్లో అది ఇది ఏదో చేసి హాస్యమని అదొక రకంగా మారిపోయి దాంట్లో విపరీతమైన ధనం. ఎందుకు? దాన్ని చూసే వాళ్ళ ఆసక్తి ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే అడ్డడ్డి కావాలి వాళ్ళకి. ధర్మబద్ధంగా, ఆచారబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా ఉండాలని అనుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. సరే, అది వారి ఇష్టం, వారి ఆనందం. ఇది విమర్శ కాదు. అయితే ధర్మహాని జరుగుతూ ఉంది. ధర్మహాని హిందూ సాంప్రదాయంలో స్త్రీకి ఉన్నటువంటి ఒక ఔన్నత్యమైనటువంటి జీవితాన్ని, జీవన విధానాన్ని ఆలయాన వెలసిన ఆదేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అలా అద్భుతమైనటువంటి గానాలు ఉన్నాయి స్త్రీల మీద. స్త్రీలు మహాతల్లులు, పుణ్యవతులు, పుణ్యస్త్రీలు. వారి వల్లనే ఈ భూమి, భారతదేశం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో, శాంతి యొక్క ప్రధానాలతో ఆనందంగా వర్ధిల్లుతుంది. ఇది మన భర్తృహరి ఏం చెప్తున్నారంటే, చూసావా, ఆకలి కోసం అది దాని దరిద్రం కాకపోతే ఆ ఎలుక ఎక్కడో 10 బుట్టలు కొరకడం దానికి అలవాటు. బుట్టలు, గోతాం పట్టల్లో ఉండే సంచుల్లో మూటలు ఇవన్నీ కొరికి పాడు చేస్తుంటుంది ఇళ్లలో. ఏది పరుగులు ఉంటాయి, దిండ్లు ఉంటాయి, వాటిని కొరికేస్తుంటాయి. అది దానికి ఆహారం పోయేదాని బదులు అది దాని కర్మ కొద్దీ ఎలుకలు ఉంటాయి. పాము, పెద్ద పాము, దాని ద్వారా కర్మ కొద్దీ ఆ బుట్టలో ఓడిపోయింది. అది ఎలాగో పడిపోయింది, అందులోకి వెళ్ళిపోయింది. ఎలా తప్పించుకోదో నాకు అర్థం కావడం లేదు. ఇది పోయింది, ఆ బుట్టను కొరికింది, రంధ్రం చేసింది. పాము దాని మృంగి వెడలెన్ ఆ వెలంద్రోవన్, అది చేసిన రంధ్రం నుంచి వెళ్ళిపోయింది. అంటే ఏమి? ఎలుక పాముకు ఆహారం అయింది, అది తప్పించుకోపోయేదానికి కూడా దారి చూపించింది. ఇలా మానవుల జీవితాల్లో అందరికీ ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. అంతే కదా, మనము ఎవరికో సహాయం చేయాలని పోయి మనం ఇరుక్కుపోతుంటాం. సరే, మనకు సహాయం చేస్తారని నమ్మిపోయి వాళ్ళ దగ్గర మనం అనేక రకాల బాధలు అనిపిస్తుంటాం. ఈ రెండు కూడా మన అనుభవాలు, ఈ రెండు కూడా మనకు ప్రత్యక్ష అనుభవాలు. కనుక ప్రత్యక్ష జ్ఞానం మనకు
ఒక్కొక్క పాఠం నేర్పిస్తూ వస్తుంటుంది జీవితంలో. శ్రావణభూతి, నీ యొక్క ఆనందం తీరిందా అని అడిగాడు. గురువుగారు, జ్ఞానోదయమైంది, నేను ఇంకా ఆ ఎలుకలాగా ప్రయత్నించను, ఆ ఎలుకలాగా ఆశపడిపోను. కష్టపడి జీవించి నీతి నిజాయితీతో ధర్మంతో భగవంతునికి అనుగుణంగా ధర్మానికి వ్యతిరేకపోకుండా జీవిస్తాను. మంచిది నాయన, మంచిది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.